హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. ఈరోజు ఈ వీడియోలో గోంగూర సొరకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ. మరి దీని తయారీ విధానం చూసేద్దామా? ముందుగా ఒక చిన్న సొరకాయ ముక్కను తీసుకోవాలి. ముదురుదా లేతదా అని లేదండి, ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తోలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు పావు కప్పు పచ్చి శనగపప్పును తీసుకోవాలి. పచ్చి శనగపప్పు వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. శనగపప్పుని శుభ్రంగా కడిగి అరకప్పు నీళ్లు పోసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టాలి. పప్పు నానాక దీంట్లోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని, కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఒక టొమాటోని వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కుక్కర్లో పెట్టి హై ఫ్లేమ్లో 2 నుంచి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, చక్కగా ఉడికింది కదా, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం. తర్వాత 2 కట్టల గోంగూరను తీసుకోవాలి. గోంగూర పులుపు తక్కువగా ఉందనిపిస్తే 3 కట్టల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కాడలు లేకుండా ఏరి నీళ్ళల్లో శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, గోంగూర కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పు సొరకాయ ముక్కల్ని మరొక గిన్నెలోకి మార్చుకుందాం. ఇలా మార్చుకున్నాక పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గోంగూరను దీంట్లోకి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పును వేసుకున్నాను. మీరు కావాలంటే మెత్తనుప్పు అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి ఉడికించుకుందాం. ఉప్పు కారం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక సిమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూర ఉడికిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాం. మరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కినాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి తిరగమాత పెట్టాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర సొరకాయ ముక్కల మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక సిమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూర చక్కగా ఉడికిపోయిందండి. ఇది చల్లారాక కొద్దిగా చిక్కబడుతుంది. అందుకని ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరమైన గోంగూర సొరకాయ కూర రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. అలాగే దీన్ని తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ. మరి ఈసారి గోంగూరతో మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.